ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోందని రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటల ధరలు గణనీయంగా పడిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని పంటల డెమోలను ప్రదర్శిస్తూ మార్కెట్లో ధరల పతనాన్ని వివరించారు. ఎరువుల ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చులు అధికమవడం, కానీ పంటలకు సరైన ధరలు రాకపోవడం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. కౌలు రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వ సహాయం అత్యవసరమని డిమాండ్ చేశారు. తక్షణమే మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. యుద్ధ ప్రభావాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతు సంఘం నాయకులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం వల్ల వివిధ రంగాల మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు రంగం మీద భారీగా ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో వివిధ రంగాలపైన గ్యాస్ కొరత చాలా తీవ్రంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఏమీ లేవు అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా కొన్ని పంటలు దాదాపు నష్టపోయే పరిస్థితి ఉంది. మనతో పాటు కౌలు రైతు సంఘం నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది అసలు కూరగాయలు కానీ పంటలు కానీ పరిస్థితి? ఇప్పుడు దాదాపు 2-3 కారణాల చేత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకటి, యుద్ధ ప్రభావం సహజంగా ఉంది. చాలా చోట్ల అరటి, గుడ్లు, ఇంకా రకరకాల పంటలన్నీ కంటైనర్లో ఎక్స్పోర్ట్ చేయడానికి పంపిస్తుంటే చాలా ఓడరేవుల్లోనూ కంటైనర్లోనూ ఆపేసారు. అవి కుళ్ళిపోయి పాడైపోతాయి, అట్టా నష్టపోతున్నారు. రెండోది, దీన్ని సాకుగా చూపి వ్యాపారస్తులందరూ సిండికేట్ అయిపోయి ధర ఈళ్లే పడేస్తున్నారు. మూడోది ఏంటంటే, సందట్లో సడేమియాలాగా బ్లాక్ మార్కెట్కి తరలించి వినియోగదారుల మీద తీవ్రమైన భారాలు చూపిస్తున్నారు. వీటన్నిటినీ ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. మొక్కజొన్న ఉదాహరణకి 2400 రూపాయలకి మద్దతు ధర అని చెప్పేసి ప్రకటించారు, అంత కొంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు విపరీతంగా మొక్కజొన్న చేతికి వస్తే రైతుల చేతుల్లోకి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కానీ, లేదా ఈ మద్దతు ధర అమలయ్యేట్టు చర్యలు తీసుకోవడం కానీ, వ్యాపారుల మీద నిఘా పెట్టి ఎట్లా ధర పడేస్తున్నారో అజమాయిషి చేసి రైతులు నష్టం లేకుండా చేయడంలో దాదాపు చాలా నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దానివల్ల ఇవాళ 2400 రూపాయలు రావాల్సిన మొక్కజొన్న రైతులు 1500 నుంచి 1700 మాత్రమే పొందుతున్నారు. అంటే దాదాపు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రెండోది, ఇన్పుట్స్ ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి, ఆక్వాలో కానీ పౌల్ట్రీలో కానీ కోడిగుడ్డు ధర పడిపోయింది. అలాగే గ్యాస్ బండకు సంబంధించి ప్రభుత్వం మాకు క్వాంటమ్ టెక్నాలజీ ఉంది, ఏఐ టెక్నాలజీ ఉంది, డాష్ బోర్డులో మొత్తం కనిపిస్తాయని రోజు ప్రగల్భాలు చెప్తున్నారు. మరి రైతుల కష్టాలు ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. గ్యాస్ బండకు సంబంధించి కొరత లేదంటున్నారు. చాలా చిన్న చిన్న దేశాలు 200 రోజులకి 250 రోజులకి నిలవ పెట్టుకున్నాయి. కానీ ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మన కేంద్ర ప్రభుత్వం ఈ చమురు నిల్వలు పెట్టుకోవడంలో కానీ, తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో కానీ చాలా అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా సోద్యం చూస్తున్నారు. కానీ యుద్ధాన్ని గురించి గమనిస్తూనే ఉంటున్నారు. కానీ ఒక పెద్ద అలీన దేశమైన భారతదేశం యుద్ధ నివారణ కోసం కానీ, లేకపోతే యుద్ధాన్ని ఆపడానికి కావాల్సిన చర్యలు కానీ, కామెంట్స్ కానీ ఏమీ లేకుండా అయిపోయింది. దాంతో వివిధ పంటలు విపరీతంగా పండించిన రైతులు బాగా నష్టపోతున్నారు. అందుకని ఈ విషయాలు ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. మిర్చికి సంబంధించి గతంలో కేజీ 25 రూపాయలు కొన్నారు, కానీ యుద్ధం కారణంగా 10 రూపాయలు అంటున్నారు. 10 రూపాయలు అన్నా సరే ఇప్పుడు అసలు 10 రూపాయలకి రోజు కొనుక్కెళ్తారా లేదా అసలు అర్థం కాకుండా ఉంది. ఈ కమిషన్ వ్యాపారస్తులందరూ ఈ పూట కొయ్యమంటారు, పచ్చిమిర్చి కొయ్యమంటున్నారు. కానీ మధ్యాహ్నానికి మాకు అవసరం లేదు, రేపు ఆలోచిస్తూ ఉంటున్నారు. అంటే రైతాంగాన్ని ధరే కాకుండా అనిశ్చిత పరిస్థితిలో అసలు పంటను కోసి ఇంటికి తీసుకురావాలా వద్దనేది కూడా అర్థం లేకుండా సందిగ్ధమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితికి అటు కమిషన్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి అట్లా చేస్తున్నారు. ప్రభుత్వం సోద్యం చూస్తుంది. యుద్ధం కారణంగా మొత్తం అందరినీ ముంచుతున్నారు. మామూలు మార్కెట్లో ధర తగ్గలేదు, ఎక్స్పోర్ట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ కమిషన్ వ్యాపారస్తులు అందరూ సిండికేట్ అయ్యి ధర పడేయటం ఆక్వాలు చూస్తున్నాం. ఎగ్గకి సంబంధించి, కోడిగుడ్లకు సంబంధించి కూడా వాస్తవంగా ఏంటంటే పౌష్టికాహారం కోడిగుడ్డు. ఇప్పుడు మేము కూడా గతంలో గుట్కా మానండి, గుడ్డు తినండి అని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేసి, అట్లాంటిది ఏంటంటే వాళ్ళ గుడ్డుకు వచ్చేటప్పటికి దానికి రా మెటీరియల్ వాడే అన్ని ధర బాగా పెరిగింది. రా మెటీరియల్ ధర పెరిగింది, గుడ్డు ధర పడిపోయింది. ప్రభుత్వం రా మెటీరియల్ ధర తగ్గిస్తానని చెప్పే మాట నీటి మీద రాత అయిపోయింది. ఆక్వాకి సంబంధించి కూడా మేము అందరికీ కరెంటు తక్కువకి ఇస్తాము, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తాము, ఆక్వా రైతులు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మేము కనెక్షన్ ఇస్తాము, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వము, ధర కూడా తగ్గించే విషయం ఆలోచిస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళని ఒడ్డునేసే పని కాకోకుండా
కాలం జరిగేదాన్ని గమనిస్తూ సోద్యం చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది రైతాంగానికి చాలా నష్టం జరిగింది. గుడ్డు రేటు పడిపోయింది అన్నారు, కానీ చికెన్ రేట్ చూసుకుంటే ఆకాశాన్ని అంటుతుంది. దాని మీద ఏమంటారు? మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో అంత డిమాండ్ లేనప్పుడు యాక్చువల్గా ఇక్కడ ధర తగ్గించాలి. అన్ని ఆహార పదార్థాలకు భిన్నంగా ఉంది. కిలో ధర చూస్తే ఎక్కువగా ఉంది. మరి ఈ మార్కెట్ మాయాజాలం అంటే ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు, విచిత్రంగా ఉంది. అందుకని దీన్ని కంట్రోల్ చేసి లోకల్ మార్కెట్ ఎఫెక్టివ్గా వెళ్ళడానికి కావాల్సిన ధర తగ్గిస్తే ఎక్కువ వెళ్ళొద్ది. అట్లనే రకరకాల ఇతర పంటలు కూడా వీళ్ళంత ఎక్కువ మంది ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వీటిని ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ బ్లాక్ అయినప్పుడు దీన్ని లోకల్ మార్కెట్ని పెంచాలి. వీటి మీద ఏం శ్రద్ధ ఉన్నట్టు లేదు వాళ్ళకి చూస్తుంటాను. నుంచి ఎటువంటి పంటలు నష్టపోయాయో పూర్తిగా అరటి మొక్కజొన్న అయితే దాదాపు ధర కూడా పలకని నేపథ్యం కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే పౌల్ట్రీ రంగం కూడా భారీగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆక్వా రంగం కూడా పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిందని చెప్తున్నారు. అయితే ఈ సంబంధించి యుద్ధ ప్రభావం తగ్గే వరకు కూడా ఈ రంగాల్లో పూర్తిగా ఇంతే ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇలాగే జరుగుతుందని కూడా రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.